లేదు అంటే గృహిణులు కావచ్చు, సాఫ్ట్వేర్లు కావచ్చు, వాటెవర్ ఎల్ఐసి ఏజెంట్లు కావచ్చు, ఎవరైనా కావచ్చు. నేను కింద స్క్రోల్ చేస్తున్న నెంబర్కి మీరు ఫోన్ చేయగలిగితే నేను చెప్తున్నాను, నేను ఒక 100 రోజులు ట్రైనింగ్ ఇవ్వగలను మీకు. సో అబౌట్ రియల్ ఎస్టేట్ గురించి, అంటే రియల్ ఎస్టేట్ చేయాలన్నా వద్దా, రియల్ ఎస్టేట్లో ఏం ప్రాబ్లమ్స్ ఉంటాయి, దాన్ని ఎట్లా ఓవర్కమ్ కావాలి, ఎలా కోటీశ్వరుడు కావాలనే సబ్జెక్ట్ మీద మీకు 100 రోజులు నేను ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత 100 రోజుల తర్వాత సార్ మేము మీతోనే ఉంటాం, మీతోనే జర్నీ చేస్తాం, మమ్మల్ని కోటీశ్వరులను తయారు చేయండి మీరు అన్నారనుకోండి, ఆ రోజు నుంచి చెప్తున్నాను, సంవత్సరం మీరు క్యాలెండర్ ఇయర్లో టిక్కులు కొట్టుకొని పెట్టుకోండి. 365 రోజుల్లో మీ అకౌంట్లో ₹1,00,00,000 వచ్చే బాధ్యత నేను తీసుకుంటాను. ఖచ్చితంగా రెస్పాన్సిబిలిటీ నాది. ఎందుకు చెప్తున్నానంటే 10 నెలల్లో నేను ఎలా కోటీశ్వరుడని నాకు తెలుసు కాబట్టి. సో నన్ను అష్యూరెన్స్ చేయండి, 100 రోజులు నాతో జర్నీ చేయండి. 100 రోజుల లోపల మీకు అనుమానం వచ్చినా, డౌట్ వచ్చినా, ఏదొచ్చినా మీరు వెళ్ళిపోవచ్చు. ఈ 100 రోజులు రూపాయి పెట్టుబడి లేదు. మీరు నా ఎంబడి జర్నీ చేయడం వల్ల నాతో టిఫిన్ చేయొచ్చు, టీలు తాగొచ్చు, భోజనాలు చేయొచ్చు, అన్ని నేనే పెడతానండి. ఇప్పటి వరకు మీరు జర్నీ స్టార్ట్ చేసినప్పటికీ ఈ రోజు వరకు ఎంత మందిని చేయగలిగారు సార్? మేడం ఇప్పటి వరకు నాకు తెలిసి ఈ ఒక 1.5 ఇయర్లోనే 15 మంది కోటీశ్వరులను తయారు చేశాను. 15 మంది కోటీశ్వరులు. సో 15 మంది కోటీశ్వరులను తయారు చేసినానంటే మీరు సెమినార్కి వస్తే వాళ్ళని కూడా చూడొచ్చండి. ఎంత మందిలో 15 మంది అయ్యారు సార్? సో నేను సెలెక్ట్ చేసుకునేది ఒక 100 మందిని చేసుకున్నానండి. 100 మందిలో ఒక 15% అయినారు. సో ఎందుకంటే ప్రతి ఒక్కరు కోటీశ్వరుని అయితమా కాదా అని నేను గ్యారంటీ ఇవ్వలేను, కానీ ప్రతి ఒక్కరికి డబ్బులు వస్తాయి మేడం. అంటే 100లో 15 మంది కోటీశ్వరులు ఉండొచ్చు, మిగతా 85 మందికి డబ్బులు రాలేదని. ఒకరికి 10 లక్షలు వచ్చిండొచ్చు, ఒకరికి 20 లక్షలు వచ్చిండొచ్చు. కానీ నేను చెప్పేది ఏంటంటే మీకు వచ్చే శాలరీ ఏదైతే ఉందో ఆ శాలరీకి 10 రెట్ల ఇన్కమ్ అయితే గ్యారంటీ ఇవ్వగలను. మీకు ఈ రోజు ₹1,00,000 రావచ్చు, నెలకు 10 లక్షలు గ్యారంటీ ఇవ్వాలని, 50,000 రావచ్చు, 5 లక్షలు గ్యారంటీ ఇవ్వాలని. ఎంత ఉన్నా కానీ మీ జీతాన్ని అంటే వదిలిపెట్టకుండా, అంటే నేను రిజైన్ చేసినాను మీరు రిజైన్ చేయొద్దని, కానీ మీరు నాతో 100 రోజుల జర్నీ, అది కూడా ఏంది మీ 100 రోజుల జర్నీ అంటే పొద్దు నుంచి సాయంత్రం వరకు నా దగ్గర ఉండాల్సిన పని లేదండి. సో జస్ట్ బికాజ్ ఏంటంటే మీకున్న ఖాళీ టైంలో, అంటే మీరు టీ స్టాల్లో కానీ కేటాయిస్తే సరిపోతుంది సార్. సో మీకు వారంలో ఒక 2-3 డేస్ అండి, అంటే మామూలుగా అప్రాక్సిమేట్లీ ఏంటంటే ఎవరీ డే ఒక 2 to 4 hours మీరు కేటాయించగలిగినారంటే నీకు వారంలో ఒక అంటే 24 hours to 30 hours, అంటే ఏంటంటే జస్ట్ సైట్ విజిట్లు కానీ, కార్పొరేట్ రియల్ ఎస్టేట్ గురించి కానీ, ఎలా చేయాలని సబ్జెక్ట్ గురించి, అంటే మీరు చేస్తున్న పనిలో దీన్ని భాగం చేయాలి, సపరేట్గా చేయొద్దు మేడం. ఎందుకంటే మీరు చేస్తున్న భాగంలోనే కార్పొరేట్ రియల్ ఎస్టేట్ కంపెనీ గురించి, రియల్ ఎస్టేట్ గురించి మీరు మాట్లాడడం మొదలు పెడితే 100 రోజుల్లో మీరు ప్రొఫెషనల్గా తయారవుతారు. సో ఒకసారి ప్రొఫెషనల్ తయారైన తర్వాత మీరు ఎలా టీంను మెయింటైన్ చేయాలి, ఎవరితో మాట్లాడితే ఇది వర్కౌట్ అవుతుంది, ఎలా కన్విన్స్ చేయాలి, కంపెనీ గురించి ఎలా చెప్పాలి, ఏ వెంచర్ గురించి ఎలా చెప్పాలి, సబ్జెక్ట్ గురించి మీకు తెలిసిన తర్వాత మీరు 100 రోజుల తర్వాత మీరు మొదలు పెడితే వ్యాపారాన్ని, సో 365 రోజులు మీరు కోటీశ్వరులు కావడం గ్యారంటీ. మరి సార్ మీరు మాట్లాడుతూ 100 రోజులు ఉంటుంది ఇదంతా సెమినార్స్ అని అంటున్నారు. ఆ సెమినార్ కి మేమేమైనా ఫీ పే చేయాల్సి ఉంటుందా? ఎందుకంటే ఈ ఫీ పే చేసే విషయంలో కూడా లక్షలు, వేలు, ఇన్ని రోజుకి ఇన్ని అంటారు. అవి కూడా పెట్టుబడి పెట్టలేని వారు ఉంటారు, ఎందుకంటే కొన్ని నమ్మలేం కాబట్టి. సో మరి